హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి టిఫా స్కాన్ గురించి నన్ను ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, నా 5th మంత్ అప్డేట్ వీడియో చేశాను కదా, దాంట్లో నేను టిఫా స్కాన్ గురించి అయితే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాంట్లో అందరూ టిఫా స్కాన్ ఎప్పుడు తీయించుకోవాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా తీస్తారు, యూజ్ ఏంటి అన్నీ అడుగుతున్నారనమాట. సో ఇన్ డీటెయిల్ దాంట్లో బాయ్ ఆర్ గర్ల్ తెలుస్తుందా అన్నీ అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు మీతో టిఫా స్కాన్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. సో ఫస్ట్ అయితే ఫైల్ దీంట్లో ఇంకా బోల్డ్ స్కానింగ్స్ ఉన్నాయి. 7th మంత్ గ్రోత్ స్కాన్, 8th మంత్ గ్రోత్ స్కాన్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ టిఫా స్కాన్ ఎందుకు తీస్తారు, ఎప్పుడు తీస్తారు? ఓకే, ఫస్ట్ ఎప్పుడు తీస్తారు అంటే 5th మంత్ స్టార్ట్ అయిన 1 వీక్కి టిఫా స్కాన్ తీయించుకోమని డాక్టర్ మనకి చెప్తారనమాట. ఓకే, అంటే 5th మంత్ టు 7th మంత్ ఎప్పుడైనా తీయించుకోవచ్చు. బట్ మన డాక్టర్ మనకి పర్టికులర్గా చెకప్కి వెళ్ళినప్పుడు చెప్తారనమాట. నెక్స్ట్ వీక్ లేకపోతే పర్టికులర్ ఈ డేట్ను మీరు టిఫా స్కాన్కి టిఫా స్కాన్ తీయించుకోండి అని చెప్తారు. సో అది 5th మంత్ స్టార్ట్ అయిన 1 వీక్కి టిఫా స్కాన్ అయితే తీస్తారు. ఓకేనా, ఎప్పుడు అయిపోయింది ఎందుకు అంటే బేబీ అప్పటికే 5th మంత్ కొంచెం ఫస్ట్ ఎన్టీ స్కాన్ తీస్తారు కదా 3rd మంత్లో, అది కూడా బేబీ గ్రోత్కి సంబంధించింది. కంపేర్డ్ టు 3rd మంత్ 5th మంత్లో మనకి బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. అన్ని డీటెయిల్గా కనిపిస్తాయి స్కానింగ్లో. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది చూస్తారు. అండ్ ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి, అన్ని ఫంక్షన్ మంచిగా ఉందా అనేది అయితే తెలుస్తుంది టిఫా స్కాన్లో. అన్నీ తెలుస్తాయి అంటే అన్నీ తెలుస్తాయి అన్నమాట టిఫా స్కాన్లో. ఇంకా ఎలా తీస్తారంటే అల్ట్రాసౌండ్ పొట్ట మీద జెల్ వేసేసి అల్ట్రాసౌండ్ తీస్తారనమాట. ఎంత టైం పడుతుందంటే అది మన అదృష్టం అండి. బికాజ్ బేబీ ఇలా బజ్జూని ఉంటారు కదా, పైన మొత్తం అంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ అయిపోయిన తర్వాత బేబీ రివర్స్ అవ్వాలన్నమాట. స్పైన్ తీయాలంటే అది చాలా కష్టం. కొంతమందికి ఎంత తొందరగా వెంటనే తిరిగిపోతారు బేబీ. నాకు వచ్చేసి మొత్తం బేబీ స్కాన్ అంతా అయిపోయిన తర్వాత అస్సలు అంటే అస్సలు తిరగలేదు తెలుసా. నేను ఇంకా లిటరల్గా డాక్టర్ చెప్పింది నెక్స్ట్ డే రావాల్సి ఉంటుంది మీరు స్పైన్ అదంతా తీయడానికి అన్నారు. అది ఇంకా మన అదృష్టం అనమాట. తిరిగితే వెంటనే అయిపోతుంది, తిరగకపోతే నెక్స్ట్ డే కూడా వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఒక 1 అవర్ టైం ఇచ్చారు. అంటే అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తూ బేబీకి మ్యూజిక్ వినిపిస్తూ కొంచెం తిన్నాను, బాగా తినమని చెప్పాడు డాక్టర్. తినేసి వాటర్ తాగి కబుర్లు చెప్పుకుంటా ఇంకొక సాంగ్ ఉందన్నమాట. నేను 5th మంత్ అప్డేట్లో నేను అది ఇచ్చాను సాంగ్, అలే అలే సాంగ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకా బేబీకి వినిపిస్తూ ఉండి చెప్తున్నాను, ప్లీజ్ తిరుగు, లేకపోతే రేపు మళ్ళీ రమ్మంటారు నన్ను, నేను ట్రావెల్ చేయలేను, ప్లీజ్ తిరుగు అంటే తిరిగాడు. సో అలా నా స్కానింగ్ అయితే ఆ రోజు అయిపోయింది. సో దానికి పర్టికులర్గా ఇంత టైంలో అయిపోతుందని అయితే చెప్పలేమండి, మన అదృష్టం. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తెలుస్తుంది, లేకపోతే మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తెలుస్తుంది, అబ్నార్మాలిటీస్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ 5th మంత్లో. నెక్స్ట్ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది కూడా అడిగారు. పర్టికులర్గా నాది కాస్ట్ నాకు గుర్తులేదు, నేను ఒకసారి చూసుకొని చెప్తాను మీకు. నార్మల్గా అయితే 2500 నుంచి 3500 వరకు అయితే ఉంటుంది. ఆ రేంజ్లో 25 నుంచి ఉంటుంది. నాది కొంచెం కాస్ట్లీ హాస్పిటల్ అయిపోయేసరికి ఎంత అని కూడా నాకు గుర్తులేదు. చూడాలి, చూసి అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే గుర్తులేదు, బిల్స్ చూడాలి. సో అది ఇంకేమైనా ఉన్నాయా టిఫా స్కాన్ గురించి చెప్పే అయితే ఏం లేవు కదా. సో ఒకటి డాక్టర్ చెప్తారు ఎప్పుడు తీయించుకోవాలి అనేది, ఎలా తీస్తారు చెప్పాను, ఎందుకు చెప్పాను, ఎంత కాస్ట్ అవుతుందో చెప్పాను. సో అదనమాట. ఇప్పుడు మనం రిపోర్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్క టర్మ్, మెడికల్ టర్మ్ నాకు తెలీదు, నాకు ఎంతవరకు ఆ స్కానింగ్ అర్థమైందో నేను అది చెప్తాను. అండ్ చాలామంది కూడా రిపోర్ట్స్లో హార్ట్ బీట్ ఇంత ఉంటే అబ్బాయా, హార్ట్ బీట్ ఇంత ఉంటే అమ్మాయా అని అడుగుతున్నారండి. నాకు తెలీదు, నేను డాక్టర్ని కాదు. సో నార్మల్గా అంటారు 140 కన్నా హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే పాప, లేకపోతే 140 కన్నా తక్కువ ఉంటే బాబు అని. అది ఎంతవరకు నిజమని నాకు తెలీదు. సో నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అయినా బాయ్ గర్ల్ తెలుసుకొని ఏం చేస్తామండి,
చక్కగా పుట్టిన తర్వాత ఎంత ఎంత సస్పెన్స్ ఉంటుంది తెలుసా. బేబీని తీసిన తర్వాత మీకు పాప పుట్టింది, మీకు బాబు పుట్టాడని చెప్తే భలే ఉంటుంది. సో ఆ ఫీలింగ్ కోసం కొంచెం వెయిట్ చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే మన రిపోర్ట్స్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద రిపోర్ట్స్. సో ఓకే, ఇది నా టిఫా స్కాన్ అండి. నా డాక్టర్ పేరు ప్రతిభా నారాయణ్ అండ్ హాస్పిటల్ ద బర్త్ ప్లేస్, విజిట్ డేట్ 7th monthలో. ఓకే, రియల్ స్కానింగ్ అనమాట, రియల్ రిపోర్ట్స్. ఓకే, టిఫా స్కాన్. సో దీంట్లో ఫస్ట్ సింగిల్ అనమాట, అంటే బేబీ సింగిలా లేకపోతే ట్విన్స్ ఉంది ఫస్ట్ తెలిసిపోతుంది. ఇక్కడ సర్విక్స్ మెజర్ 3.5 centimeters ఇన్ లెంత్. సర్విక్స్ అంటే బేబీ ఏదైతే ప్రైవేట్ ప్లేస్ నుంచి డెలివరీ అవుతామో ఆ మెజర్, ఆ సెంటీమీటర్స్ అనమాట. మోస్ట్లీ 4 కన్నా ఎక్కువ ఉంటే కుట్లు వేయాల్సి ఉంటుంది అట్లా అంటారు. దీన్ని బట్టే మనకి నార్మల్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ప్లెజెంటా అంటే మాయ. దీంట్లో యాంటీరియర్ ఉంటుంది, ఇంకా 4 types ఉంటాయండి. లిక్కర్ నార్మల్గా ఉంది. లిక్కర్ అంటే ఉమ్మనీరు, మన ఎమినియాటిక్ ఫ్లూయిడ్ అనమాట, నార్మల్గా ఉంది. సింగిల్ పాకెట్. అంబలికల్ కార్డ్ ఏమంటారు? ఓకే, అంబలికల్ కార్డ్ అంటే నేను తెలుగులో మర్చిపోయాను, మా నాన్నమ్మని అడిగాను. అదే బొడ్డు పేగు అంటారు కదా, అంబలికల్ కార్డ్ అనమాట. ఎంత ఉంది అంటే ఎంత ఉంది అనేది తెలుస్తుంది. యాక్టివిటీ ప్రెజెంట్, యాక్టివ్గా ఉన్నాడు. కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్. హార్ట్ రేట్ 157. బీపీఎం అంటే బిట్ పర్ మినిట్ అనమాట, నిమిషానికి ఎంత కొట్టుకుంటుందని 157 ఉంది. సో 140 కన్నా ఎక్కువ ఉంటే పాప అంటారు, 140 కన్నా తక్కువ ఉంటే బాబు అంటారు కదా. సో నాకు ఇక్కడ 157 అండ్ నాకు పుట్టింది బాబు. సో ఈ హార్ట్ రేట్ని బట్టి మీరు అస్సలు పాప బాబా అని అస్సలు చూసుకోవద్దు, ఓకేనా. అండ్ ఈ ఫెటల్ బయోమెట్రీని బట్టి బేబీ వెయిట్ ఎంత అనేది అయితే చెప్తారండి మనకి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చి నాజల్ బోన్ అంటే ముక్కు బోన్ ప్రెజెంట్. ఇది వచ్చేసి ఏదో మెజర్మెంట్ అనమాట, బోన్ మెజర్మెంట్ సంథింగ్ ఉంటుంది, ఇంకా అసలు పార్ట్ అనమాట. సో దీంట్లో ప్రతి ఒక్క మీనింగ్ నాకు తెలియదండి. ఫస్ట్ అయితే ఇక్కడ హెడ్కి సంబంధించింది. ఇదేంటంటే ప్రతి ఒక్క పార్ట్ ఇన్ డీటెయిల్గా తీస్తారని చెప్పాను కదా. ఫస్ట్ తల. దీంట్లో తల ఏంటంటే ఇప్పుడు ఇంత ఉంది అనుకోండి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు లెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ ఇటు నుంచి ఇటువైపు ఎంత లెంత్ ఉంది, ఎంత ఉంది అనేది అయితే మెజర్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనమాట. ఓకే, లెంత్ చూస్తారు, లోపల ఎలా ఉంది అంత బాగుందా అనేది చూస్తారు. హెడ్ వచ్చేసి నార్మల్, నెక్ నార్మల్, స్పైన్ నార్మల్. ఓకే, నెక్స్ట్ ఫేస్. ప్రధానికి హెడ్డింగ్ ఉంటుంది అనమాట, ఆ పర్టికులర్ దాని గురించి చెప్తారు. ఫేస్, ప్రొఫైల్ వ్యూస్, బోత్ ఆర్బిట్స్, నోస్ అండ్ మౌత్ అపియర్ నార్మల్. ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా ఫేస్కి సంబంధించినవి నార్మల్ అనమాట. ఓకే, నెక్స్ట్ లంగ్స్ కనిపిస్తున్నాయి, బోత్ లంగ్స్ సీన్. ఓకే, హార్ట్ అపియర్స్ ఇన్ ద మిడ్ పొజిషన్. హార్ట్లో ఏమంటారు, ఛాంబర్స్ ఉంటాయి కదా, 4 ఛాంబర్స్ కూడా కనిపిస్తున్నాయండి. అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ హార్ట్ ఏ పొజిషన్లో ఉండాలో అక్కడే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అబ్డోమన్ అంటే పొట్టకు సంబంధించింది, అది కూడా పొట్ట నార్మల్గా ఉంది. అండ్ ఏమంటారంటే బబుల్ లాగా ఉబ్బినట్లు కనిపించడం అట్లా కనిపిస్తుంది అనమాట, అది కూడా నార్మల్. అంటే యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా ఎవ్రీథింగ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో నార్మల్ అనమాట. లంగ్స్ అయిపోయింది. కిడ్నీ, రైట్ అండ్ లెఫ్ట్ కిడ్నీ కూడా అపియర్ నార్మల్ కనిపిస్తున్నాయి. ఇగో బ్లాడర్ అపియర్ నార్మల్, బ్లాడర్ కూడా నార్మల్గా ఉంది. ఎవ్రీథింగ్ కనిపిస్తుందండి. ఈ టిఫా స్కాన్ బట్టి బేబీ బాగుందా లేదా, ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అని కూడా తెలుస్తుంది అన్నమాట. లాంగ్ బోన్స్ అంటే కాళ్ళవి చేతివి లాంగ్ బోన్స్ ఉంటాయి కదా, అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ అపియర్ నార్మల్ అన్నమాట.
కాళ్ళు బోత్ ఫీట్ అపియర్ నార్మల్, కాళ్ళు కూడా నార్మల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు బేబీ వెయిట్ వచ్చి స్టిఫా స్కాన్ అప్పుడు ఇదంతా ఇక్కడ చూపించాను కదా ఫస్ట్, దాన్ని ఎస్టిమేట్ చేసుకొని చెప్తారు. 317 గ్రామ్స్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 31.7 గ్రామ్స్ అనేది తక్కువన్నా ఉండొచ్చు ఎక్కువన్నా ఉండొచ్చు. అప్పటికి నా బేబీ వెయిట్ 317 గ్రామ్స్ మాత్రమే ఉందన్నమాట. సో అది దీంట్లో ఇప్పుడు అర్థమైందిగా టిఫా స్కాన్ ప్రతి ఒక్క దాని గురించి చెప్తుంది. సో ఇక్కడ ఇంప్రెషన్ అనేది ఇంపార్టెంట్, అంటే ఓవరాల్గా స్కాన్ యొక్క ఇంప్రెషన్ అనమాట. సింగిల్ ఉంది బేబీ. ఓకే, నాకు స్కానింగ్ తీయించుకున్నప్పుడు 19 వీక్స్ అండి. 19 వీక్స్ అప్పుడు బేబీ సింగిల్, నార్మల్, ప్లెజెంటా ఒక యాంటీరియర్, లిక్కర్ అంటే ఇదే ఇంపార్టెంట్ కదా, లిక్కర్ నార్మల్ ఉంది. వెయిట్ ఎంత ఉంది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ నార్మల్. మీరు నన్ను ఎంత అడిగినా కానీ నాకు అర్థం కాదు ఈ గ్రాఫ్స్ అండి. మీరు ప్రతి ఒక్క స్కాన్లో ఇవి ఉంటాయి, నాకు ప్రతి ఒక్క స్కాన్లో కూడా అర్థం కావు. మీకు చూపిమంటే అయితే చూపిస్తాను, నేను ఎంత చూసినా కానీ నాకు అర్థం కావు ఇవి. సో వీటి గురించి అయితే నేను చెప్పలేను. తర్వాత నా స్కానింగ్ బేబీ చూడండి, అసలు చూడండి మా నందన్ గడ్ బొజ్జులో ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు అనమాట. ఆ ముక్కు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఆ ముక్కు నేను చూసినప్పుడు అరే అచ్చం హరి ముక్కులా ఉంది అనుకున్నాను. సేమ్ ఇలానే ఉందండి బయటకు వచ్చిన తర్వాత కూడా. మీకు నేను 7th మంత్ రిపోర్ట్ చూపిస్తాను, అసలు ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇక్కడ స్కానింగ్లో ప్రతి ఒక్కటి తలండి. ఓకే, ఇక్కడ మీకు ఇంకా దగ్గరికి పెట్టి చూపిస్తే అక్కడ ఎల్లో కలర్ పాయింట్స్ కనిపిస్తున్నాయా, ఇదిగోండి. అట్లా పిన్ టు పిన్ అట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంది అట్లా అవన్నీ మెజర్ చేస్తారనమాట. ఎంత లెంత్ ఉంది ఏంటి ఎవ్రీథింగ్ మనకి రిపోర్ట్స్లో వస్తాయి. నాకైతే అప్పుడు అర్థమయ్యాయి, అంటే వాళ్ళు చూపిస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ అర్థమయ్యాయి. కానీ ఇప్పుడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ బాడీ పార్ట్స్ అన్నీ కొన్ని అర్థం అవుతాయి. ఇది తెలుసు అండి, ఇదైతే కాలు, మా నందన్ గడ్ కాళ్ళు ఇవి. ఇగోండి స్పైన్. ఇందాక ఇక్కడ బేబీ చూసారా ఇలా ఉంది, ఇలా ఉండి తీసిన తర్వాత మళ్ళీ బేబీ ఇలా బొరల బొక్కలు పడుకోవాలన్నమాట. వాళ్ళ లోపల అలా తిరిగితేనే ఇది స్పైన్ తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట. స్పైన్ లెంత్ ఎంత ఉంది అని కూడా వాళ్ళు ఇట్లా పింక్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో ఎవ్రీథింగ్ చూస్తారు. ఇంకేం ఉన్నాయి మన నందన్వి, ఇవి చేతులు అనుకుంటా, ఇవైతే కాళ్ళు ఏమో అండి. అలా స్కానింగ్ అయితే అయిపోయింది, ఇంకంతే. రెండే ఉంటాయి, ఇవి ఒకటి ఇది అండ్ 2 ఇన్ డీటెయిల్గా వాళ్ళు రాసి ఇస్తారనమాట. ఓకే, సో చూసారు కదా ఓవరాల్గా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ మ్యాథ్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. దీంట్లో ఏం లేదండి, మీకు అవి ఇన్ డీటెయిల్గా మీకు తెలియపోయినా పర్లే, కానీ టిఫా స్కాన్ అంటే ఏంటో తెలిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క బాడీ పార్ట్ కూడా వాళ్ళు చెక్ చేసి అంత బాగుందా లేదా అనేది అయితే చెప్తారు. కొంతమందికి ఏంటంటే స్కానింగ్లోనే చెప్తారు బేబీ హార్ట్కి హోల్ ఉంది, లేకపోతే పొజిషన్స్ కొంచెం. నా డెలివరీ అయిన రోజు నేను చెప్తున్నాను, నా డెలివరీ అయినప్పుడు ఒక ట్విన్స్ పుట్టారనమాట. ఎమర్జెన్సీలో ట్విన్స్ పుట్టారు. వాళ్ళకి ఏంటంటే యూరిన్ మోషన్కి వెళ్ళే ప్లేస్ ఉంటుంది కదా, అది కొంచెం పక్కకు ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా టిఫా స్కాన్లోనే తెలుస్తుంది మనకి. సో ఎవ్రీథింగ్ బేబీ హెల్దీయా కాదా అనేది టిఫా స్కాన్తోనే తెలుస్తుంది అనమాట. అది ఇంకంతే. నేనైతే బాగానే చెప్పాను అనుకుంటున్నాను, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే టిఫా స్కాన్ అయితే మంచిది, అవ్వకపోతే మాత్రం వన్స్ మీ డాక్టర్ని అయితే అడగండి టిఫా స్కాన్ ఎప్పుడు చేయించుకోమంటారు ఏంటి అని. సో నార్మల్గా అయితే డాక్టర్స్ చెప్తారు, ఇంకా మరీ పల్లెటూర్లలో అట్లా అంటే తెలియపోవచ్చు. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, నేను పర్టికులర్గా అందుకు చెప్తున్నాను, నా డాక్టర్ నాకు చెప్పలేదు అని. సో అడగండి, అడిగి మరీ చేయించుకోండి. కాస్ట్ అయినా పర్లేదు, బాగుంటుంది, మనకి అంతా తెలుస్తుంది కాబట్టి మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, బాగా చెప్పాను కదా, నేను కూడా బాగా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో చేసినందుకు. నెక్స్ట్ మీకు నేను 7th మంత్ గ్రోత్ స్కాన్ ఎంత బాగుందంటే, అంటే స్కానింగ్ గురించి చెప్పడానికి నాకు అంత ఆత్రంగా లేదు, కానీ మీకు ఒక ఫోటో చూపించాలన్నమాట. నందన్ బొజ్జులో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి బ్లాక్ అండ్ వైట్లో కదా, అది కలర్ ఫోటో. మా వాడి కలర్ ఫోటో చూపిస్తాను మీకు బొజ్జులో ఉన్నప్పుడు. 7th and 8th 2 months కూడా కలర్ ఫొటోస్ అంటే ఆ స్కానింగ్ తీశారు.
త్రీ డీ స్కాన్ ఆర్ 4D స్కాన్ ఏదో అంటారు. ఎంత బాగుందో, చాలా రోజుల నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ ఇద్దరితో నాకు అస్సలు కుదరట్లేదు వీడియోస్ తీయడానికి. సో తొందరలోనే మీకు నేను ఆ వీడియో కూడా పెడతాను. సో అది కూడా చూడాలి అనుకుంటే, ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ఛానల్కి వెళ్ళండి, వీడియోస్ చూడండి. చాలా ప్లేలిస్టులు ఉంటాయి, డిఫరెంట్గా చేస్తూ ఉంటాను, ఒకటే దాంట్లో వెళ్ళను. చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఎన్ని లైక్స్ వస్తే వీడియో అంత పాపులర్ అవుతుంది, ఎక్కువ మంది కూడా యూస్ అవుతుంది. సో అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో బాగుంటే కమెంట్స్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.